రైతు సోదరులందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనైతే తీసుకొచ్చేసానన్న. ఎప్పటిలాగానే ట్రాక్టర్ సేల్సే కాకుండా ఈరోజు కొద్దిగా స్పెషల్గా మీ అందరికీ కూడా తెలియాలనేసి ఒక మంచి నాలెడ్జబుల్ అండ్ లేటెస్ట్గా మహీంద్రా వాళ్ళు రిలీజ్ చేసిన 4 ట్రాక్టర్ల గురించి, వాటి ఫ్యూచర్స్ ఏంటి, వాటి ప్రైజింగ్ ఏంటి, అందులో రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చాయనేటి క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందన్న. మీరు పాత ట్రాక్టర్కి అండ్ మహీంద్రా తరఫు నుంచి వచ్చిన కొత్త ట్రాక్టర్కి ఏమేమి వీరు చేంజెస్ చేశారనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అంటున్నా. అండ్ మీ అందరికీ తెలిసిందైనా మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ కూడా అమ్మడం జరుగుతుంది. సో మీ దగ్గర ఏమన్నా ఏ కంపెనీకి చెందిన సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఉన్నా కూడా, లేదా సామాన్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఒక ఫోటోలు తీసి నెంబర్కి వాట్సాప్ చేసేయండి అన్న. ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ ఉన్నా కూడా స్పాట్ సెల్లింగ్ ఉంటుంది. జస్ట్ మీ బండి ఫోటో తీసి నెంబర్కి వాట్సాప్ చేసేయండి అన్న. ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి గనంగా వెళ్ళిపోయినట్లయితే, ఈసారి మహీంద్రా వాళ్ళు ఈ ఇయర్లో 2026లో 2026 సంవత్సరంలో ముఖ్యంగా వీళ్ళు 4 వేరియంట్లు, పాత వేరియంట్లకే కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 వేరియంట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసరికి మహీంద్రా 475DI అన్న. ఇది వచ్చేసరికి 42 హెచ్పితోనైతే వస్తుంది. సెకండ్ వచ్చేసరికి మహీంద్రా 575DI, ఇది 45 హెచ్పితో వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి మహీంద్రాలోనే 575DIలో ఎంఎస్ వేరియంట్ అన్న, ఇది 47 హెచ్పితో వస్తుంది. ఫస్ట్ ఉన్న 575కి ఈ 575కి 2 హెచ్పి డిఫరెన్స్ అయితే ఉన్నదన్న. ఇక ఫోర్త్ వేరియంట్ వచ్చేసరికి మహీంద్రా 585 వేరియంట్ అన్న. ఇది వచ్చేసరికి మనకు నియర్లీ 49 హెచ్పితో వస్తుంది అన్న. 48.9 అని చెప్పుకోవచ్చు. 49 హెచ్పి, 49 హెచ్పితో వచ్చే ట్రాక్టర్. ముఖ్యంగా మహీంద్రా తరఫు నుంచి ఈ ట్రాక్టర్లో కొన్ని మేజర్ చేంజెస్ చేసి వీళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగిందన్న. అండ్ ముఖ్యంగా ఇందులో కొన్ని మేజర్ చేంజెస్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ ట్రాక్టర్ యొక్క అవుట్లుక్ ముఖ్యంగా మాట్లాడుకుందాం. అవుట్లుక్లో వచ్చేసరికి వీళ్ళు బండి యొక్క హెడ్ లైట్స్ డిజైన్ అయితే చేంజ్ చేశారన్న. ముంగట ఎప్పుడైతే మనకు బానెట్లో ముందుగా హెడ్ లైట్స్ అయితే వచ్చేవి, సో ప్రజెంట్ వచ్చేసరికి బానెట్ సైడ్స్లో అయితే వీలైతే హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా హై బీమ్ హెడ్ లైట్స్ అన్న. సో రైతులకు కన్వీనియంట్గా నైట్ విజిబిలిటీ మంచిగా ఉంటుందనేసి వీలైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇంకా దీన్ని మార్కెట్లోకి వచ్చినాక రైతులు ఎలా తీసుకుంటారో తెలియాల్సి ఉందన్న. మీరు కూడా ఈ డిజైన్ పైన ఓకే ఉన్నారో లేదో కింద కామెంట్ చేయండి. అంటే డిజైన్ నచ్చిందా లేదా, ఫస్ట్ డిజైనే బాగుందనేది కింద కామెంట్ చేయండి. పక్కలకైతే వీలైతే ప్రొవైడ్ చేయడం జరిగిందన్న. బానెట్ సైడ్కి బండికి అయితే మంచి అట్రాక్టివ్ లుక్ ఉంది. అండ్ మార్కెట్లోకి వచ్చినాక దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలి. అండ్ ఇందులో ముఖ్యంగా అవుట్లుక్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా సీటింగ్ అన్న, ఫుల్లీ అడ్జస్టబుల్ సీటింగ్ అయితే వీలైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సీటింగ్లో కూడా మంచి కుషనింగ్ తోని ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవబుల్ సీటింగ్ అయితే వీలైతే యాడ్ చేయడం జరిగిందన్న. ఇందులో వచ్చేసరికి బండి ఇంటర్నల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది డ్యూయల్ క్లచ్, డ్యూయల్ పిటిఓ వేరియంట్ అన్న. అండ్ మంచి హెవీ యాక్సిల్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోనూ డబల్ పవర్ స్టీరింగ్ వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి వీల్ యాక్సిస్కి రెండిటికి పవర్ స్టీరింగ్ అయితే ఉంటుందన్న. డ్యూయల్ మౌంటెడ్ పవర్ స్టీరింగ్ బండి అనే చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మేజర్ చేంజ్ రైతన్నలు చాలా మంది అడిగే ఆప్షన్ అండ్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. సైడ్ షిఫ్టింగ్ గేర్ బాక్స్ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందన్న. సైడ్ షిఫ్టింగ్ గేర్ బాక్స్తో పాటు సెంటర్ గేర్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2 గేర్ బాక్స్ ఇచ్చిండ్రు. అదే కాకుండా మహీంద్రాలో ఈ పెద్ద ట్రాక్టర్లో కొత్త ఫ్యూచర్ కింద షటిల్ షిఫ్టింగ్ గేర్ బాక్స్ కూడా యాడ్ చేయడం జరిగిందన్న. సో మీకు స్టీరింగ్ కానీ ఒక గేర్ ఆప్షన్ వస్తుంది. ఫ్రంట్ అండ్ ఫార్వర్డ్, రివర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్న. సో మీకు షటిల్ షిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందన్న. ఓవరాల్గా వీళ్ళు ముఖ్యంగా ఇందులో సైడ్ షిఫ్టింగ్ గేర్ బాక్స్, షటిల్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక పీటీఓ విషయానికి వచ్చినట్లయితే హై స్పీడు, లో స్పీడు 2 పీటీఓస్ కూడా వీలైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి బండ్లు వచ్చేసరికి. అండ్ ముఖ్యంగా ఇది డ్యూయల్ పీటీఓ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి పీటీఓ కెపాసిటీ, టార్క్ను కూడా పెంచామని వీరైతే చెప్తున్నారు. ఇంకా టైర్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ టైర్స్ వచ్చేసరికి 13 అండ్ 14 ఇంచ్ టైర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది 575DI నుంచి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ముంగట ఫస్ట్లో వచ్చేసరికి అంటే ముందు వేరియంట్లో వచ్చేసరికి 6.5 ఇంచ్ టైర్స్ అయితే వచ్చేవి. ప్రజెంట్ వచ్చేసరికి 7.5 ఇంచ్ టైర్స్ అయితే వీరైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 ఇంచ్ టైర్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా మంచి హెవీ టైర్స్ అయితే కంపెనీ తరఫు నుంచి
నుంచి ప్రొవైడ్ అయితే చేస్తున్నారన్న. ఇక ముఖ్యంగా దీని బ్యాక్ టైర్స్ వచ్చేసరికి 13 అండ్ 14 ఇంచ్ టైర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ బురదలో ఎవరైతే బండిని వాడే వాళ్ళకు ఇప్పుడు చెప్పే ఫ్యూచర్ మటుకు చాలా బాగా ఉపయోగపడుతున్నా. మడ్గడ్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగిందన్న. టైర్కి అండ్ మర్గడ్కి ఉండే స్పేస్ ఏదైతే ఉంటుందో గ్యాప్ ఉంటుంది కదన్నా, ఆ దాన్ని అయితే వీలైతే పెంచడం జరిగింది. అండ్ దీన్ని పెంచడానికి గల ముఖ్య రీజన్ బురదలో ఎప్పుడైతే బండి నడుస్తుందో చాలా మటుకు బురద అనేది మడగడికి అంటుకొని డ్యామేజ్ అవుతుందనేసి ఈ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ మహీంద్రా వాళ్ళు ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, అంటే మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ రిలీజ్ చేసే ట్రాక్టర్లలో బురద పొలాల్లో ఈ బండి చాలా బాగా ఉపయోగపడుతున్నాం. అండ్ అదే కాకుండా బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వీరైతే పెంచామని అయితే చెప్తుండ్రు. ప్రజెంట్ ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 312 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బండికి అయితే ఉంది. ఓవరాల్గా బండి అవుట్లుక్ పరంగా చేంజెస్ అయితే ఇవేనా. ఫస్ట్ వచ్చేసరికి అండ్ ఇదే కాకుండా బండి అవుట్లుక్ పరంగా మేజర్ చేంజ్ ఇంకోటి, వీలైతే బానెట్ పైన మన పేరు ప్రింట్ చేసుకునే అవకాశం అయితే ఈసారి అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం షోరూంలో ఎప్పుడైతే బండి తీసుకుంటామో మనకు కావాల్సిన పేరు షోరూమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చేసరికి మనకు ఒక స్టిక్కర్ అయితే బండికి అయితే అటాచ్ చేస్తారన్న. ఇది 575 బ్రాండింగ్ కిందనే వీలైతే అటాచ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బానెట్లో మన పేరు కూడా మెన్షన్ చేసుకునే అవకాశం అయితే ఉందన్న. మంచి అట్రాక్టివ్ లుక్ అయితే ఇస్తుంది ట్రాక్టర్కి వచ్చేసరికి, ఎక్స్ట్రా స్టిక్కరింగ్ అవసరం లేకుండా. ఇది అన్న మేజర్గా ఓవరాల్గా అవుట్లుక్ పరంగా చేంజెస్ వచ్చేసరికి ఎక్కువ చేంజెస్ ఏం లేవు, కానీ కొన్ని చేంజెస్ అవి రైతన్నలకు చాలా బాగా ఉపయోగపడే చేంజెస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఫైనల్గా సర్వీసింగ్లో కొన్ని మైనర్ చేంజెస్ అయితే చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళు ఇందులో మైలేజ్ కూడా స్లైట్గా ఇంక్రీజ్మెంట్ ఉందని చెప్తున్నారన్న. ప్రజెంట్ అయితే ఆన్ రోడ్ మైలేజ్ 9 km/లీటర్ ఇస్తుందని చెప్తున్నారు, 9 km/లీటర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అదే కాకుండా వీళ్ళు సర్వీసింగ్లో ఒక మేజర్ చేంజ్ చేశారన్న. ఇంజన్ ఆయిల్ చేంజింగ్ టైం పీరియడ్ ముందు వచ్చేసరికి 250 గంటలకు చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుండే, కానీ ప్రజెంట్ వచ్చేసరికి 400 గంటలకైతే దీన్ని అయితే పెంచడం జరిగింది. సో ఒక మంచి ఇంజన్ ఆయిల్ యూజెస్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి. ఇక మీకు తెలిసిందన్నా దీనికి వచ్చేసరికి 6 year ఇంజన్ ప్లస్ గేర్ బాక్స్ వారంటీ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంజన్ పరంగా ఏమన్నా హెచ్పిలో కానీ టార్క్లో కానీ అండ్ ప్రైజింగ్ విషయంలో ఏమన్నా చేంజెస్ అయ్యాయనండి ఫర్దర్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. కంపెనీ నుంచి అఫీషియల్ లీక్స్ వచ్చినాకనే ఆ వీడియోస్ అయితే చేస్తాను ఉంటుంది. సో కంపెనీ తరఫు నుంచి ఏవైతే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వస్తాయంటే ఇంజన్లో ఏమన్నా హెచ్పి కానీ టార్క్ కానీ పెంచారా లేదా పికప్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, అండ్ అదే కాకుండా మార్కెట్ ప్రైజెస్ ఏంది, వీల్ పెట్టిన ప్రైజెస్ ఏంది, ఇన్ డీటెయిల్డ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ముందు వీడియోస్లో రాబోతున్నాయి. ప్రజెంట్ అయితే మంచి చేంజెస్ వీలైతే చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ముందు ఎలాంటి చేంజెస్ మహీంద్రా ట్రాక్టర్ వాళ్ళు చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రోజుకు 2 నుంచి 3 మీ ముందుకు ఇక్కడ నుంచి అందిస్తూనే ఉంటాను. అండ్ మార్కెట్లో మంచి ట్రాక్టర్లు అండ్ వాటి యొక్క ఫ్యూచర్స్ లేటెస్ట్గా లాంచ్ అయినాయి కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రాబోతున్నాయన్న. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి డీటెయిల్డ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.